మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఫిగర్ మెథడ్ టెక్నిక్ డిస్కస్ చేసాము. ఇప్పుడు ఇంకొక టెక్నిక్ ఏంటంటే టూ ఫేజ్ మెథడ్. టూ ఫేజ్ మెథడ్లో టూ ఫేజెస్ ఉంటాయి. రెండు కూడా సింప్లెక్స్ మెథడ్ బేస్ చేసుకుని చేస్తాము. కాకపోతే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని కొంచెం చేంజెస్ చేసుకుంటాం. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మ్యాథ్స్ జెడ్ ఏమిచ్చాడు? 5x1 + 8x2. సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ ఏమిచ్చాడు? కండిషన్స్ రెండు కండిషన్స్ >= ఒక కండిషన్ వచ్చేసరికి <= కండిషన్ ఇచ్చాడు. మనం ఫస్ట్ మాడిఫై చేయాల్సిన విషయం ఏంటంటే సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ చేంజ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ చేంజ్ చేసుకోవాలంటే ఏమవుతుంది? 3x1 + 2x2. ఇక్కడ కండిషన్ ఎలా ఉంది? >= అంటే సర్ప్లస్ వేరియబుల్ యూజ్ చేయాలి. సర్ప్లస్ అంటే ఏంటి? ఇంకొక వేరియబుల్ కాబట్టి -x3. ఎందుకు -x3? >= సింబల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే నెగిటివ్లో మనకి యూనిట్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవ్వాలి కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ తీసుకోవాలి. అది ఎంత నెంబర్ తీసుకోవాలంటే నెక్స్ట్ చెప్తాను. ఓన్లీ ఈక్వల్ టు నెంబర్ ఎంత? 3. ఆ ఆర్టిఫిషియల్ వేరియబుల్ నెక్స్ట్ తీసుకుంటాను. ముందు నేను చేంజ్ చేస్తాను. ఇందులో ఏముంది? x1 + 4x2 - x4. ఇంకొక వేరియబుల్ కూడా నేను యూజ్ చేసేసాను. దీనికి నెక్స్ట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ వాడాలంటే ఇంకొక అందర్ వేరియబుల్ వాడాలి. అది ఎలా వాడాలో నెక్స్ట్ చెప్తాను. ఈక్వల్ టు 4. ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్స్ని నేను ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి x1 + x2. కండిషన్ ఎలా ఉంది? <= కాబట్టి స్లాక్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తాం. స్లాక్ అంటే ఏంటి? ప్లస్ x5 = 5. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన గ్యాప్లో మనం ఏమేమి ఫిల్ చేయాలి అంటే జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి నేను x3 అనే వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేశాను. ఆ నెక్స్ట్ దాంట్లో x4 యూజ్ చేశాను. ఆ నెక్స్ట్ దాంట్లో x5 యూజ్ చేశాను. అంటే ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ వేరియబుల్ రావాలంటే ఏ వేరియబుల్ రావాలి? +x6. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ x5 వరకు యూజ్ చేసాం అంటే x6 = 3. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏం రావాలి? x7. అంటే ఇక్కడ ఇవి రెండు ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ రెండు ప్లస్లో తీసుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ x3, x4, x5 యూజ్ చేసేయడం వల్ల మనకి x6, x7 అనేది ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ రిమైనింగ్ అంటే ఏంటి? x4 ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసామంటే ఇక్కడ వేరియబుల్ ఉన్నట్టే ఇండైరెక్ట్గా 0 × x4 + 0 × x5. x5 కూడా మనం యూజ్ చేస్తున్నట్టే అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి x7 కూడా వాడని చెప్పాలంటే అంటే అది కూడా 0 × x7 అని తీసుకోండి =3. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి x3 పై దాంట్లో యూజ్ చేసాం కాబట్టి 0 × x3. x4 ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసాం. నెక్స్ట్ x5 0 × x5. నెక్స్ట్ ప్లస్ 0 × x6 = 4. x7 ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇందులో చూడండి x3 0 × x3, 0 × x4, 0 × x5 ఆల్రెడీ వాడేసాం కాబట్టి x6. నెక్స్ట్ ప్లస్ 0 × x7 = 5. ఇప్పుడు మీరు గమనించారా? అన్నీ కూడా ఈక్వల్గా రావడం కోసం, మ్యాట్రిక్స్ ఫామ్ అవడం కోసం ఏ వేరియబుల్కి పై ఈక్వేషన్స్లో నేను యూజ్ చేయలేదో ఆ వేరియబుల్స్కి 0 × సంథింగ్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా మనం ఏం చేంజ్ చేసాం? సబ్జెక్టు కాన్స్టెంట్స్ మాత్రమే కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ చేసింది ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మనం మోడిఫై చేయాలి. అయితే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మోడిఫై చేయడానికి ఈ టూ ఫేజ్ మెథడ్లో చిన్న టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మార్చుకున్నప్పుడు ఫేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ మనం ఫేజ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు టూ ఫేజ్లో ఫేజ్ 1 చేస్తున్నాం. ఫేజ్ 1 అనేది దేనిపై డిపెండ్ అయ్యి అవుతుంది అని అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనే దానిపై డిపెండ్ అయ్యి మనకి ఫేజ్ 1 అనేది కంటిన్యూ చేస్తాము. ఈ ఫేజ్ 1లో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకున్న మ్యాథ్స్ జెడ్ అంటే జెడ్ ఈక్వల్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏం చేస్తాను? మోడిఫై చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 5x1 + 8x2 ఇచ్చాడు. కానీ ఫేజ్ 1లో మనం ఏం చేసుకోవాలంటే ఆ వేరియబుల్స్ మనకు అవసరం లేదన్నట్టుగా 0 × x1 తీసుకోవాలి. ఒరిజినల్గా x1 కోఫాక్టర్ ఇంత 5 కానీ 0 తీసుకుంటాను ఎందుకంటే ఫేజ్ 1 యొక్క కండిషన్. నెక్స్ట్ x2కి 0 × x2 ప్లస్ x3 ఎక్కడ నేను ఇక్కడ యూజ్ చేసుకోలేదు. x3, x4, x5 అనేవి
x3 x4 ఇవి రెండు ఏం వేరియబుల్స్ x3 x4 x5 ఈ మూడు కూడా స్లాక్ అండ్ సర్ప్లస్ వేరియబుల్స్. స్లాక్ అండ్ సర్ప్లస్ వేరియబుల్ కూడా మనం ఎక్కడ యూజ్ చేసుకోం కాబట్టి 0 ఇంటూ సంథింగ్ అని తీసుకుంటాం. అది ఎలా తీసుకుంటాం 0 ఇంటూ x3 ప్లస్ 0 ఇంటూ x4 ప్లస్ 0 ఇంటూ x5 అంటే ఈ రెండు సర్ప్లస్ ఇది స్లాక్. ఈ మూడింటిలో కూడా నేను ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి ప్లస్ అనే టర్మ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఎక్స్ట్రా నేను యూజ్ చేసిన ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఏముంది x6 x7. ఎందుకు ఇవి ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్లోనే టూ ఫేస్ మెథడ్ వన్ ఆఫ్ ది టెక్నిక్ కాబట్టి నేను వాడాల్సింది ఏంటి ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అయినా కావాలి కాబట్టి ఈ వీటిని ఏమని తీసుకుంటాను -1 ఇంటూ x6 -1 ఇంటూ x7 అని తీసుకుంటాను. నేను ఇదే ప్రాసెస్ బిగ్ M మెథడ్లో -m ఇంటూ అని తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అది బిగ్ M మెథడ్ కాబట్టి. ఇది టూ ఫేస్ మెథడ్ కాబట్టి కోఫాక్టర్ని -1 అనే సైన్తో మల్టిప్లై చేసి తీసుకున్నాను. ఓకే ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. దీన్ని బేస్ చేసుకుని మనకు సింప్లెక్స్ మెథడ్ అనేది వస్తుంది. దీనికంటే ముందు మనం స్టాండర్డ్ ఫామ్ రాసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే మనకి ఏంటి Ax = b అనేది స్టాండర్డ్ ఫామ్. ఏ అనేది మ్యాట్రిక్స్ దేని మీద బేస్ చేసుకుని వస్తుంది మనకి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ అనే దాన్ని బేస్ చేసుకుని ఏ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఏ ఎలా ఫామ్ అవుతుంది 3 x1 x2 కోఫాక్టర్ ఎంత 2 x3 కోఫాక్టర్ ఎంత -1 x4 కావాలి మనకి. ఇక్కడ వెంటనే x6 ఉంది కానీ మనకి x6 కాదు కావాల్సిన x4 అంటే 0. నెక్స్ట్ x5 0 x6 ఎంత 1 x7 ఎంత 0. అలా ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి. ఇక్కడ ఎలా ఉందో అలా ఫామ్ చేసుకుంటే కనుక మ్యాట్రిసెస్ అనేది ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ x1 కోఫాక్టర్ ఎంత 1 ఇది 4 x3 కావాలి. ఇక్కడ x4 ఉంది కానీ x3 ఎంత 0 x4 -1 x5 x6 0 0 అండ్ x7 వచ్చేసరికి 1. నెక్స్ట్ లాస్ట్ 1 1 x3 x4 x5 x3 x4 ఎంత వచ్చింది 0 0 x5 వచ్చేసరికి 1 వచ్చింది x6 x7 వచ్చేసరికి 0 0 వచ్చింది. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే కనుక ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ అనేది 3/3 మ్యాట్రిక్స్ బేస్ చేసుకుని వస్తుంది 1 0 0 0 1 0 0 0 1. ఓకే ఇదంతా కూడా మనకి ఏ x అనేది ఎన్ని వేరియబుల్స్ బేస్ చేసుకుని తీసుకోవాలి x7 వరకు తీసుకుంటాం. అవన్నీ కూడా మీరు రాసుకున్న అక్కడ. నెక్స్ట్ బి అనేది ఏంటి దీన్ని బేస్ చేసుకుని వస్తుంది. బి అనేది ఏంటి 3 4 5 ఇది మనకి స్టాండర్డ్ ఫామ్. ఇప్పుడు ఏం చేయాలి ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది రాసుకోవాలి. దట్ ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఈజ్ ఆ ఫార్ములా ఏంటి xb = b ఇన్వర్స్ ఇంటూ b. మనకి బేసిస్ మ్యాట్రిక్స్ ఏంటి బేసిక్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి b. ఆ b మనం ఎలా తీసుకున్నాం 1 0 0 0 1 0 0 0 1 దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం యూనిట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇక్కడ xbలో నేను ఎలా తీసుకోవాలి xb = 1 0 0 0 1 0 0 0 1. దీనికి ఏం చేయాలంటే ఫార్ములాలో ఇన్వర్స్ లేదు. ఇక్కడ b అంటే నాకు ఏమొచ్చింది 3 4 5 వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది యూనిట్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ చేసినా అదే వస్తుంది. దాన్ని మల్టిప్లై చేస్తే ఏదైతే మిగిలిందో ఆ కాలమే వస్తుంది 3 4 5 అంటే xb = ఎంత మన వాల్యూ 3 4 5. ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకుని సింప్లెక్స్ టేబుల్ వేస్తాను. సింప్లెక్స్ టేబుల్ వచ్చేసరికి CB YB XB Y1 కండిషన్స్ ఎన్ని ఉన్నాయి 7 వరకు ఉన్నాయి కాబట్టి Y7 వరకు మనం తీసుకోవాలి. Y1 Y2 Y3 Y4 Y5 Y6 అండ్ Y7. ఇక్కడ CJ కండిషన్ ఏమవుతుంది దీనికి ఉన్న మనం మోడిఫైడ్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని కోఫాక్టర్స్ని మనం CJ కింద తీసుకుంటాం. 0 0 నెక్స్ట్ 0 నెక్స్ట్ 0 0 అండ్ -1 -1. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని మనం ఎలా తీసుకోవాలి YB అంటే మనం దేని బేస్ చేసుకొని చేస్తాము మనం తీసుకోవాల్సిన వేరియబుల్స్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఫైండ్ చేసుకోవాలి. ఓకే ఇక్కడ
వచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకుని చెప్పాలంటే మనకి వైబీ అనేది ఏంటి, మనకి లాస్ట్లో మిగిలిన y5 y6 y7. ఎందుకంటే 3 ఈక్వేషన్స్ మనకి పాజిటివ్లో ఉన్న వాల్యూస్ అయితే మాత్రం y5 y6 y7. కాబట్టి నేను ఇక్కడ ఎలా తీసుకుంటాను చూడండి, y5 y6 y7. y5 y6 y7 తీసుకోవాలి అనుకుంటే కనుక ముందు ఆర్టిఫిషియల్ వేరియబుల్ తీసుకోండి, y6 y7 y5. దీనికి ఉన్న కో ఫ్యాక్టర్స్ ఏంటి, y6కి -1, y7కి -1, y5కి 0. అయితే xb ఏమవుతుంది చూడండి, xb వచ్చేసరికి మనకి 3 4 5. ఈ 3 అనేది y6ని మోడిఫై చేస్తే వచ్చింది కాబట్టి 3 అని వేసుకుంటాం. ఈ 4 అనేది ఏ ఆర్టిఫిషియల్ వేరియబుల్ నుంచి y7 బేస్ చేసుకుని వచ్చింది కాబట్టి 4. ఈ y5 బేస్ చేసుకుని వచ్చింది లాస్ట్ వేరియబుల్ y5 కదా, మనం ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ మార్చుకున్నప్పుడు వచ్చింది ఇది 5. ఇక్కడ చూడండి మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే ఉందో నేను తీసుకెళ్ళాలి అక్కడ కాపీ చేస్తాను. ఎంత ఉంది 3 2 -1 0 0 1 0 1 4 0 -1 0 0 1. నెక్స్ట్ 1 1 0 0 1 0 0. చేయాల్సింది ఏంటి, ZJ మైనస్ CJ చేయాలి. ZJ మైనస్ CJ అంటే ZJ అంటే ఏం చెప్పాను మనకి CB ఇంటూ Y1 CB ఇంటూ Y2 CB ఇంటూ Y3 అలా చేసుకుంటూ వెళ్తేనే ZJ వస్తుంది. దాంట్లో మనం ఏం చేయాలి, CJ అనేదాన్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇప్పుడు -1 ఇంటూ 3 అంటే -3 ప్లస్ ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి -1 ఇది 0 హోల్ ఏం తీసుకోవాలి మైనస్ కాబట్టి -0. ఇక్కడ ఏమైంది -4 వచ్చింది అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన వాల్యూ -4. నెక్స్ట్ చూడండి -2 -4 ఇక్కడ ఇది ఏమైంది 0 కాబట్టి హోల్గా -0 ఏమవుతుంది ఇక్కడ -6. నెక్స్ట్ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మిగిలింది, ఇక్కడ రిమైనింగ్ అన్ని కూడా 0 అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఇది 0 ఈ కండిషన్ వచ్చేసరికి 1 మిగిలింది. నెక్స్ట్ ఇది 0 0 ఈ కండిషన్ 0, ఈ పార్ట్ వచ్చేసరికి -1, ఈ పార్ట్ వచ్చేసరికి -1, రిమైనింగ్ -1 ఇక్కడ +1 కాబట్టి 0. పైన వాల్యూస్ బేస్ చేసుకుని వేసుకోవాలి కాబట్టి 0 వచ్చింది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, ఈ ZJ మైనస్ CJ వాల్యూలో మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే మోస్ట్ నెగటివ్ తీసుకోవాలి. మోస్ట్ నెగటివ్ నాకు ఏముంది -6 అనేది నాకు మోస్ట్ నెగటివ్, దీనికి కరెస్పాండింగ్ ఒక యారో మార్క్ పెట్టుకున్నాను. దీన్ని బేస్ చేసుకుని నేను ఏం చేయాలి, కీ రేషియో ఫైండ్ చేయాలి. కీ రేషియో ఫార్ములా ఏంటి, కీ రేషియో XB బై ఏదైతే కరెస్పాండింగ్ ఉన్నా ఆ వేరియబుల్ తీసుకోవాలి. y2 కీ రేషియోకి ఫార్ములా ఇక్కడ చూడండి, XB అంటే ఎంత వచ్చింది 3 అంటే 3/2. నెక్స్ట్ ఇది ఎంత వచ్చింది 4/4 అంటే 1. నెక్స్ట్ ఇది ఎంత వచ్చింది 5/1 అంటే 5. ఇక్కడ మనం 3/2 అంటే అప్రాక్సిమేట్గా 1.5 అలా రాస్తున్నాం. అంటే ఇక్కడ లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఎంత 1, ఇది 1 పాయింట్ సంథింగ్ వస్తుంది కాబట్టి ఇందులో లీస్ట్ 1 కాబట్టి దీనికి కరెస్పాండింగ్గా ఉన్నది ఏంటి ఇది. అంటే నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే కనుక ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ 4 అంటే నాకు ఇది ఏమవుతుంది కీ అవుతుంది. నేను దీన్ని బేస్ చేసుకుని ఆపరేషన్స్ అనేది చేయాలి. దీన్ని బేస్ చేసుకోవాలంటే ఏం చేయాలని చెప్పాను, నేను 1 చేసుకోవాలి, ఈ పైన ఉన్న వాల్యూ 0 చేసుకోవాలి, కింద ఉన్న వాల్యూ కూడా 0 చేసుకోవాలి. అంటే ఆపరేషన్ ఎలా జరుగుతుంది, R2 → R2/4 ఆటోమేటిక్గా 1 అవుతుంది. ఈ కండిషన్ ఇంకేదైనా చేంజెస్ రావచ్చు, ప్రాబ్లం ఉంది. R1 ఏమవ్వాలి పైన ఖచ్చితంగా 0 అవ్వాలి కాబట్టి
ఏ కండిషన్ బేస్ చేసుకుని ఏదో వస్తుంది, ఇదే ఆపరేషన్ బేస్ చేసుకుని చేయాలి కాబట్టి R1 ఎంత ఉంది, 2 ఉంది. అంటే R1 మైనస్ 2 మైనస్ 2 రావాలంటే 2 ఇంటూ R2/4. అప్పుడు ఆటోమేటిక్గా ఈ కండిషన్ 0 అవుతుంది. ఈ కింద ఈక్వేషన్ రావాలంటే R3 → 2. R3లో ఎంత ఉంది, 1 ఉంది. అంటే ఇక్కడ ఆపరేషన్ జరిగిన తర్వాత వచ్చే వాల్యూ ఎంత, 1. అంటే R3 మైనస్ R1/4 R2/4. అలా చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ ఏవైనా చేంజెస్ రావచ్చు. ఈ పైన 0 అవుతుంది, కింద 0 అవుతుంది. పక్కన ఆపరేషన్స్ ఏవైనా జరగవచ్చు. మీరు ఈ ఆపరేషన్ అనేది ఎంతవరకు చేయాలి అని అంటే ఇక్కడ ఫస్ట్ ఒకసారి ఇవి గమనించండి. దీని ఆపరేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నేను దేని కరెస్పాండింగ్గా చేశాను, y2 అనే దాన్ని కరెస్పాండింగ్గా చేశాను. ఆ y2 ఏ పొజిషన్లో ఉంది, ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇటు సైడ్ y7ని బయటికి లీవ్ చేసేస్తుంది. y7 బయటికి లీవ్ అవుతూ y2 అనేది ఎంటర్ అవుతుంది. y2 ఎంటర్ అయినప్పుడు నెక్స్ట్ టేబుల్లో మనకి ఇక్కడ y2 వస్తుంది. దాని కోఎఫిషియంట్ కూడా తెచ్చుకుంటాం కాబట్టి 0 అవుతుంది. 0 అయ్యి అక్కడ మనకి దేని మనం y7 లీవ్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ టేబుల్ వేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ y7 అనే టేబుల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అక్కడతో ఆపరేషన్ అవుతుంది. థర్డ్ టేబుల్ కూడా వస్తుంది. ఆ థర్డ్ టేబుల్ మీరేం చేయాలి, నాకు తెలిసి అక్కడ కూడా y6 అనేది లీవ్ అవుతుంది. ఏదో ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర, అంటే y6 దగ్గర, ఐ మీన్ ఇక్కడ y5 దగ్గర ఎక్కడో ఏదో పొజిషన్లో y6 అనేది లీవ్ అయిపోతుంది. అంటే థర్డ్ టేబుల్ వచ్చేసరికి మీకు ఈ స్ట్రక్చర్ ఎలా మారిపోతుందంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఏమీ ఉండవు. 0 0 0 0 0 మొత్తం ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. పైన ఉన్నవి ఆటోమేటిక్గా లీవ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మీకు టేబుల్ ఇంతవరకే థర్డ్ టేబుల్ వచ్చేసరికి మిగులుతుంది. నేను ఆ టేబుల్ ఎలా ఉంటుందో వేసి చూపిస్తాను. ఓకే, లాస్ట్ టేబుల్ కంటిన్యూషన్ వచ్చేసరికి మనకి చూడండి, నేను ఇంతకు ముందు ఫస్ట్ టేబుల్ వేసి చూపించాను. మధ్యలో ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్కి ఏంటంటే మీకు సెకండ్ టేబుల్ ఎంటర్ అయినప్పటికీ y7 అనేది లీవ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ టేబుల్ మీరు చేసుకుంటూ ఉంటే ఈ సేమ్ టేబుల్ అనేది వస్తుంది. ఇందులో y6 అనేది, అంటే నేను థర్డ్ టేబుల్ వచ్చేసరికి ఆటోమేటిక్గా y6 అనేది లీవ్ అయిపోయి నాకు ఏదొచ్చింది, y2 అనేది వచ్చింది. ఇక్కడ y1, ఇక్కడ y2. y5లో చేంజ్ లేదు. అది నేను ఎలా అయితే ఉంచానో అదే కంటిన్యూ అయ్యింది. ఒక పొజిషన్లో y2 ఎంటర్ అయ్యి y7 పోయింది. ఇంకొక పొజిషన్లో y6 లీవ్ అయిపోయి y1 అనేది ఎంటర్ అయింది. అంటే మీరు ప్రాబ్లం చేసుకుంటుంటే మీకు అర్థమవుతుంది. నేను మధ్యలో టైం లేక సెకండ్ టేబుల్ అనేది లీవ్ చేసి థర్డ్ టేబుల్ వేసాను. చూడండి, అంటే మీకు థర్డ్ టేబుల్తో ఫేజ్ 1 అనేది కట్ అవుతుంది కాబట్టి ఈ టేబుల్ని చూపించాల్సి వచ్చింది. ఈ పొజిషన్కి మీరు రావాలి. ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయిందని ఎప్పుడు తెలుస్తుందంటే ఈ జెడ్జే మైనస్ సిజీ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ జీరోస్ వచ్చేయాలి. వస్తుంది, మీరు చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఈ పొజిషన్కి వచ్చిందంటే ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నేనేం చేస్తానంటే ఫేజ్ 2కి వెళ్తాను. ఫేజ్ 2లో మనం ఇదే బేస్ చేసుకుని ఎదురుకెళ్ళాలి. వెళ్ళాలి అంటే స్టార్టింగ్లో ఫేజ్ 1 దగ్గర నేను ఏం చెప్పాను, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది చేంజ్ అయ్యేదాన్ని బేస్ చేసుకుని మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 అనేవి రన్ అవుతాయి అని చెప్పాను. ఫేజ్ 1లో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ నేను ఎలా చేంజ్ చేశాను, ఇక్కడ ఉన్న వాటిని అన్నింటినీ కూడా జీరోస్ తీసుకుని ఏదైతే నాకు ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉందో వాటిగా -1 సైన్స్ తీసుకుని ఎదరకెళ్ళాను. అది ఫేజ్ 1. ఇక్కడ ఫేజ్ 2 వచ్చేసరికి జాగ్రత్తగా గమనిస్తే మీకు సీజే అనేది పర్టికులర్గా ఎంతవరకు ఉంది, y1 y2 y3 y4 అండ్ y5 ఇంతవరకే ఉంది. కానీ y6 y7 అనేది లేదు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, మనం తీసుకున్న ఫేజ్ 1లో ఉన్న ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనేవి ఇక్కడ లేవు. ఇక్కడ లేవంటే ఆటోమేటిక్గా మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కూడా ఉంచకూడదనే కదా అర్థం. అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎలా చేంజ్ అయింది, మోడిఫైడ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ ఇక్కడ ఎలా చేంజ్ అవుతుంది చూడండి. z = ఒరిజినల్గా మనకి ఇచ్చిన డేటాలో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎలా ఉంది, 5x1 + 8x2. అది ఒరిజినల్గానే తీసేసుకోండి. 5x1 + 8x2 ప్లస్ ఇంకేం మిగిలింది, ఈ దీనికి రిలేటెడ్గా అది, దీనికి రిలేటెడ్గా అది సరిపోయింది. ఇంకా y3 y4 y5 మిగిలింది కాబట్టి అంటే నా దృష్టిలో ఏంటి, 2 సర్ప్లస్లు ఒక స్లాక్ ఉందని అర్థం. అంటే ఈ 2 సర్ప్లస్ని ఒక స్లాక్ని నేను
x3 x4 x5 అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం కాబట్టి అది ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి ఏమాత్రం సంబంధం లేని టాపిక్ కాబట్టి 0 ఇంటూ x3 ప్లస్ 0 ఇంటూ x4 ప్లస్ 0 ఇంటూ x5 అనే కండిషన్ తీసుకున్నాము. x6 x6 7 ఎందుకు తీసుకోలేదంటే ఆ ఆర్టిఫిషియల్ వేరియబుల్ని ఆల్రెడీ మనం మోడిఫై చేసుకుని ఫేజ్ 1లో చేసాము. ఈ టేబుల్ ఇక్కడతో కట్ అయిపోయింది కాబట్టి y6 y7 అనేది యూజ్ చేయలేదు. ఇన్ కేస్ ఇదే పొజిషన్లో మనకి y5 కట్ అయి ఉంటే ఇక్కడ y6 ఉండుంటే అప్పుడు మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ y5 ప్లేస్లో y6 అంటే x6 వేసుకుంటారు. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని అక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి టేబుల్ ఎలా ఫామ్ అవుతుంది. మళ్ళీ సింప్లెక్స్ టేబుల్ యాజ్ చేద్దాం. ఏమవుతుంది? CB YB XB ఏమేమి మిగిలింది ఇక్కడ y1 y2 y3 y4 అండ్ y5. అగైన్ మళ్ళీ ప్రాసెస్ సేమ్ స్టార్ట్. CJ ఎలా తీసుకుంటాం మనం? అక్కడ ఉన్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క కోఫాక్టర్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. అంటే ఇక్కడ ఒరిజినల్ ఉందండి 5, దీని ఒరిజినల్ ఎంత 8, దీని ఒరిజినల్ ఎంత 0 0 0. మనం ఇంతకుముందు ఫేజ్ 1లో మాత్రం ఇక్కడ అన్ని జీరోస్ పెట్టుకుని స్టార్ట్ అయ్యాము. అంతే కదా ఇక్కడ జీరోస్ మిగిలి ఇక్కడ వచ్చేసరికి మన ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో అది తీసుకున్నాం, ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ తీసేసాం. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ టేబుల్ ఎలా వేయాలి అంటే ఫేజ్ 1లో ఎక్కడైతే మనకి టేబుల్ కట్ అయిందో అదే టేబుల్ని తీసుకెళ్ళి యాజ్ టీజ్ ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఉంటుంది. అదేంటో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి y1 కోఫాక్టర్ ఎంత 0 కాబట్టి ఇక్కడే CBలో 0 వేసుకున్నాం. y2 కోఫాక్టర్ ఎంత 0 అందుకే ఇక్కడ 0 వేసుకున్నాం. y5 కోఫాక్టర్ ఎంత 0 అందుకే ఇక్కడ 0 వేసుకున్నాం. కానీ నేను ఫేజ్ 2కి వెళ్ళినప్పుడు పొజిషన్ మార్చాను. ఎలా మార్చాను? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చేంజ్ చేసాను కాబట్టి దాని CJ వాల్యూస్ కూడా చేంజ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ CB అనేది మారుతుంది. అంటే ఇక్కడ చూడండి y1 y2 y5 నేను ఏం చేంజ్ చేయట్లేదు. ఏమేమి తీసుకున్నాను? y1 y2 y5 యాజ్ టీజ్గా తీసుకున్నాను. దీని కోఫాక్టర్స్ మాత్రం ఇవి వేసుకోవట్లేదు. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మార్చాను కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్నవి మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ y1కి ఏముంది కోఫాక్టర్ 5, y2కి ఏముంది కోఫాక్టర్ 8, y5కి ఏమి కోఫాక్టర్ ఉంది 0. ఇంకా కండిషన్ మామూలే. ఇక్కడ ఉన్నది 2/5 9/10 37/10. ఇకపై మామూలే 1 0 0 1 0 0 minus 2/5 1/10 3/10 1/5 minus 3/10 1/10 0 0 1. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సింప్లెక్స్ మెథడ్ మనం స్టార్ట్ చేస్తాం. మనకి ఇప్పుడు ఉన్నటువంటి y1 y2 y5 కాబట్టి దానికి యూనిట్ మ్యాట్రిక్స్ అనేది ఫ్రేమ్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి 1 0 0 0 1 0 0 0 1. మనం తీసుకునే బేసిక్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటికి యూనిట్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి యాజ్ టీజ్లో మన సింప్లెక్స్ మెథడ్ మామూలే. అది ఎలా వేసుకుంటాం? ZJ - CJ వేసుకుంటాం. ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ వరకు జరగాలి అంటే మనకి ఇక్కడ నెగిటివ్ అనే కండిషన్ రానంత వరకు లేదా ఇక్కడ చేసుకునే కీ రేషియో అనేది పాజిటివ్ అనే వాల్యూ లేనంత వరకు కూడా మనకు ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే పర్టికులర్గా ఒక స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ నెగిటివ్ అంటే ZJ - CJకి వచ్చే వాల్యూస్ మల్టిప్లికేషన్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ మల్టిప్లికేషన్ వాల్యూస్ ఏదైతే నెగిటివ్ లేకుండా వస్తుందో అక్కడ వరకు మీ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. నాకు తెలిసి ఫేజ్ 2లో వచ్చేసరికి 2 టేబుల్స్ వస్తాయి. ఇది టేబుల్ 1, దీనికి మనం ప్రాసెస్ చేసుకుంటే మళ్ళీ టేబుల్ 2 వస్తుంది. ఫైనల్గా మనకి ఏవైతే కండిషన్స్ దగ్గర ఇక్కడ నెగిటివ్ లేకుండా ఆగిపోతుందో అక్కడికి మనకి కండిషన్ ఆగిపోయినట్టు. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ y1 y2 y5 ఉన్నాయి కాబట్టి ఇవి x1 x2 కింద ఫీల్ అయ్యి ఆ వాల్యూస్ వస్తే కనుక అవే వాల్యూస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్